నమస్కారం. నమస్కారం డాక్టర్ అండి. నారాయణ గారు. నిన్నను మేము డాక్టర్ శ్రీరామ్ తోటి కొన్ని టాపిక్స్ మాట్లాడాము. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా కొన్ని 40 ఏళ్ళు పైన అమెరికాలో ఉన్నాము. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నాకు హైదరాబాద్ పూర్తిగా వేరే రకంగా మారిపోయినట్టుంటుంది. ఎస్పెషల్లీ సైబరాబాద్ హైటెక్ Yes, of course. చిన్న పిల్లలు 20s 30s లో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, బెరబెరా పరిగెత్తూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. చుట్టాలు ఎవరిని అడిగినా 90% ఈ ఫీల్డ్ లోనే పనిచేస్తున్నారు. బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, మద్రాస్ అయినా, నార్త్ అయినా. సో అందువల్ల డాక్టర్ శ్రీరామ్ దాని గురించి ఇట్లా కూర్చుని ఈ ప్రొఫెషన్ లో ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయో డిస్కస్ చేశారు. ఈ రోజు మీరు యాజ్ అ స్పెషలిస్ట్ న్యూరోమస్క్యులర్ థెరపిస్ట్, మీరు దీనికి ఏం సొల్యూషన్స్ చెప్తారు? అంటే వీళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఏం చేయగలరు? డాక్టర్ దాకా వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటారు, మన మసిల్స్ ని, జాయింట్స్ ని, దాని గురించి చెప్తారా? షూర్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గుంటుపల్లి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, నేను యాక్చువల్లీ తెలుగు స్పీకింగ్ పర్సన్ లేదు. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, రైట్? సో తమిళ్ ఇస్ మై మదర్ టంగ్. బట్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరంకి ఎక్కువ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. దానివల్లనే నాకు కొంచెం మాట్లాడానికి అర్థం చేపియాలనికి తెలుగు వస్తుంది. మీరు కొంచెం నాకు సహాయం చేయాలి, ఓకే, టు గివ్ దిస్. ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్ వాళ్ళకి స్పెషల్ పాయింట్ ఏంటన్నాక, వాళ్ళకు ఆల్మోస్ట్ 8, 10, సమ్టైమ్స్ ఈవెన్ 12 hours ఒకే జగలో కూర్చోవాలి అండ్ ఒకే పొజిషన్ లో పని చేయాలి. ఇప్పుడు మేమందరం భాగ్యశాలి. నాకు ఒక 20 నిమిషం కూర్చుని ఒక పేషెంట్ తో మాట్లాడితే తర్వాత 20 నిమిషం కొంచెం అటు ఇటు తిరుగుతా, ఇన్ పేషెంట్స్ చూస్తాను, వేరే పేషెంట్స్ చేసే ఎక్సర్సైజ్ చూడాలని వెళ్తా, మళ్ళీ వచ్చి కూర్చుంటాను. కానీ ఐటీ వాళ్ళు అట్లా లేదు. సాఫ్ట్వేర్ టెకీ హ్యాస్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ కంటిన్యూ టు వర్క్. అవును. అండ్ ఆ పని కూడా, బికాస్ ఇట్ ఇస్ పని, స్ట్రెస్ ఉంటది. సో ఆ స్ట్రెస్ కూడా మన కండరాలు పైన ఒక దెర్ ఇస్ అ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్ట్రెస్ ఆన్ ద మసిల్స్ అండ్ ద నర్వ్స్. ఓకే, అంటే ఈ పొజిషన్ కాకుండా మెంటల్ స్ట్రెస్ కూడా దీని మీద ప్రభావం వస్తుంది. కరెక్ట్, దట్స్ ద వర్డ్. yes. So today through this program even I will learn something new. I will learn few more formal words of Telugu. So daniki all software techies have to pay attention to the environment. వాళ్ళకు వాళ్ళ వాతావరణం గురించి కొంచెం ఒక అవేర్నెస్ ఉండాలి, దాన్ని గమనించాలి. సో ఈ ఎర్గోనామిక్స్ చెప్పి ఒక టర్మ్ ఉంది దీనికి. దానికి అర్థం ఏంటన్నాక, మన పని చేసే వాతావరణం మనకు ఎట్లా అనుగుణంగా ఉంది ఆ విషయం తెలవడానికి మనకు ఎర్గోనామిక్స్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఫస్ట్ వి విల్ లుక్ ఎట్ ద చైర్. ఒక చైర్ లో మనం 8 గంటలు కూర్చుని పని చేయడం ఉంటే ఆ చైర్ ఎట్లా ఉండాలి, దానికి ఏం ఫీచర్స్ ఉండాలి, అది మనం ఇప్పుడు కొంచెం ఒక 4-5 minutes we will talk on that. సో ఇప్పుడు నేను కూర్చున్నది ప్లాస్టిక్ చైర్, కానీ 8 గంటలు కూర్చోవాలనికి ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కావాలి. ఎగ్జిక్యూటివ్ చైర్ కి అర్థం చైర్ వీల్స్ పైన ఉండాలి, చక్రం పైన ఉండాలి. అది ఉంటే ఏమైతుంది, మనం ఇప్పుడు స్ట్రేట్ గా ఒక స్క్రీన్ చూసి పని చేస్తున్నాము, కానీ అందరికం సమ్ టైమ్స్ ఇంకొక స్క్రీన్ ఉంటాయి, అది కూడా వాళ్ళు మళ్ళీ ఇట్లా చూసి క్షణంకి ఇట్లా చూసి చేస్తాడు పని. సమ్ టైమ్స్ బుక్స్, ఫైల్స్ ఉంటాయి, దానికి మనం మళ్ళీ తల కానీ మెడ ఇట్లా తిరిగి అది చూసి మళ్ళీ రాయాలి, రైట్? సో దానికి మనం మళ్ళీ ఇట్లా మన తల కానీ మెడ కానీ వీప్ ఇస్ కరెక్ట్ వర్డ్, రైట్? వీపుని ఇట్లా తిరిగి చూసి చేస్తే న్యాచురలీ వీపు కానీ ఇక్కడ ఉన్న చిన్న కీలలు
అరిగిపోతది. సో దీని లోపల ఈ వెన్నపూస నరంబు కూర్చుంటది. అండ్ ఒక్కొక్క జగలో ఈ గ్యాప్స్ మధ్యలో వెన్నపూస నరం నుంచి చిన్న చిన్న నరాలు ఒక్కొక్క లెవెల్ కి బయట వస్తుంది, రైట్? సో ఇవి బయట వచ్చిన జగలో జాయింట్ ఉంటది. ఇది ఈ కీలలు కూడా మన మోకాల్, మన మోచై, అట్లానే సినోవియల్ జాయింట్స్. ఇవి అన్ని చాలా స్పెషల్ జాయింట్స్, కానీ చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ రెండు ఒక్కొక్క లెవెల్ ఉంటాయి. సో మనకు టోటల్ 33 వర్టిబ్రే ఉంది. సో 66 జాయింట్స్ ఉంది. 66 జాయింట్స్ ఉంటాయి. ఒకటి మీరు ఇట్లా చెప్పారు కదా, ఇట్లా ఒక్కొక్క వర్టిబ్రే, ఒక్కొక్క వెన్నెముక ఉన్నాయి. దాని మధ్యలో ఇట్లా ఒక డిస్క్ ఉంటుంది కదా. ఈ డిస్క్, అవును, అది కాదు మీరు చెప్పేది. ఫ్యాసెటల్ జాయింట్స్ అంటే ఇంకా ఈ జాయింట్స్ చిన్నవి. క్లోజ్అప్, యూ కెన్ టేక్ క్లోజ్అప్. ఇది ఈ రెండు జాయింట్స్, రెండు బొక్కల మధ్యలో ఉన్న జాయింట్. మామూలుగా జనాలకు తెలిసేది ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్, అవును, చిన్నవి తెలియదు. కరెక్ట్. సో ఇవి మనం మళ్ళీ ఇట్లా తిరిగి పని చేస్తే అవి అన్ని అరిగిపోతుంది, సరేనా? సో అవి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అరిగిపోయినప్పుడు ఈ జాయింట్, ఈ నర్వ్స్ మీద ప్రెషర్ వస్తుందా? ఎస్. సో జాయింట్ నరాల పైన ప్రెషర్ వస్తుంది ఒకటే, మళ్ళీ దాని నుంచి నొప్పి వస్తుంది. దాని నుంచి మనకు కరెక్ట్ గా కదిలేయడం రాదు, మూమెంట్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. అండ్ దాంతో దాని పక్కన ఉన్న కండరాలు, మళ్ళీ లిగమెంట్స్, అవి అన్ని మళ్ళీ నొప్పి మొదలు పెడుతుంది. ఓకే, సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి చైర్ వీల్స్ పైన ఉండాలి. సో మనకేమా తీసుకోవడం ఉంటే మనం ఆ వీల్స్ ని తిరిగి సామాన్ తీసుకొని మళ్ళా ముందు స్క్రీన్ చూడాలి. మొత్తం తిరుగుతుంది, మళ్ళా మొత్తం ముందు తిరగొచ్చు, రైట్? ఈవెన్ ఇన్ 1 సెకండ్, రైట్? సెకండ్ పాయింట్ ఇస్ కాలు రెండు కింద భూమి పైన ఆనుకొని ఉండాలి, రైట్? అది చాలా ముఖ్యం. ఇప్పుడు కాలు కింద ఆనిచ్చి ఉండలేకపోతే, మనం కూర్చున్నప్పుడు ఇప్పుడు కాలు ఇట్లా ఉంటే నడుముకు మళ్ళీ పెల్విస్ కి సపోర్ట్ ఉండదు. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలని అక్కడ ఉన్న కండరాలన్నీ దినమంతా పని చేస్తుంది, అలసిపోతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ భాగం ఇది పెల్విస్, ఇదేమో వెనపూస బొక్కలు. సో ఇప్పుడు మన కాలు కింద ఆనియలేకపోతే ఇక్కడ ఉన్న కండరాలు, ఈ వెనకాల ఉన్న కండరాలు పైన బాగా స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ పడిన కాబట్టి దాని అలసిపోయి నొప్పిలు వస్తుంది, మళ్ళీ వేరే ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్, ఫెసిటల్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎట్సెట్రా మొదలు పెడుతుంది. అవును. సో కాల్ కింద ఆనియడం చాలా ముఖ్యం దినమంతా. దానికి మనకు అడ్జస్టబుల్ చైర్ హైట్ ఉండాలి. అవి లేకపోతే మనం చిన్న ఒక పీట పెట్టొచ్చు, ఆ పీట పైన కాలు పెట్టుకుని మనం కొంచెం హైట్ లెవెల్ అడ్జస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఐడియలీ చైర్ ఉండిపోయి కాలే కింద ఆనియడమే బెటర్. ఇది చాలా ముఖ్యం. కాల్ కింద ఆనిచ్చినప్పుడు ఈ మోకాల్ మళ్ళీ ఈ హిప్ జాయింట్, ఇవి రెండు ఒక లైన్ లో ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. మోకాల్ లెవెల్ హిప్ జాయింట్ ఇంకా కింద ఉంటే మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. మనకు బ్యాలెన్స్ చేసుకోవాలని ఇట్లా కూర్చోవడం అవుతుంది. దెర్ బి యాంటీరియర్ టిల్టింగ్ ఆఫ్ ద పెల్విస్. నేను నిలబడి చూపిస్తా. సో ఇదంటే ఇట్లా ముందరకు వస్తుంది కదా. ఎస్, ఈ భాగం ఇట్లా ముందు వస్తుంది, ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోతే బ్యాక్ కి స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, సో అది రెండో విషయం. సో దానికి మనకు కాలు కింద ఆనియడం కంఫర్టబుల్ గా ఉండాలి. మనం కుర్చీ పైన కింద సీటు మెత్తగా కూడా ఉండాలి. అది కూడా ఒక విషయం, చాలా ముఖ్యం. వెనక ఉన్న జాయింట్స్ బిట్వీన్ పెల్విస్ అండ్ వర్టిబ్రల్ కాలమ్, ఇవి విల్ రిమైన్ ప్రొటెక్టెడ్. ఎస్, అవి ఇవి రెండు మళ్ళీ ఈ జాయింట్స్ పైన కూడా కూర్చుంటాము. కరెక్ట్, మెత్తగా ఉండడం చాలా ముఖ్యం. చాలా సేపు మనం గట్టిగా ఇప్పుడు ఇట్లా వంటి కుషన్ లేకుండా ఉన్న కుర్చీలో కూర్చోవద్దు. ఇప్పుడు ఇట్లా కూర్చున్న తర్వాత మనకు నీ అండ్ హిప్ ఒక లైన్ లో ఉండాలి. దానికి సీటు మంచి కొంచెం విడైపు ఉండాలి, మళ్ళీ కొంచెం లోపల కూడా కొంచెం దూరం ఉండాలి. ద డెప్త్ షుడ్ బి గుడ్. ఎస్, లోతు ఉండాలి.
లోపల పోయినప్పుడు మోకాలు వెనక ఈ ఒక గ్యాప్ ఉంది, అవి మనం మెడికల్ గా పాప్లిటియల్ ఫోసా అంటాము. అక్కడ మనకు రక్తంది కొంచెం పైపులు ఉంటాయి, నరాలు ఉంటాయి, మళ్ళీ లింఫాటిక్స్ చెప్పి అవి కూడా వెనకాల పైపులు ఉంటాయి, అవి ఫర్ డ్రైనేజ్. అవి సరిగా పని చేయడానికి ఇక్కడ కొంచెం ఒక 3 ఫింగర్ స్పేస్, 3 వేరల్ గ్యాప్ ఉండాలి ఇక్కడ. అండ్ సీట్ ఇంత దాకా రావాలి, దీని మీద ప్రెషర్ పడకుండా. కరెక్ట్ కరెక్ట్. అట్లా ఒక ఐడియల్, అదే ఐడియల్ చైర్ సీట్. 3 ఫింగర్ బ్రెడ్స్ ఉండాలి. ఎస్, 3 ఫింగర్ స్పేసెస్ బిహైండ్ ద నీ. ఇది స్ట్రైట్ గా ఉండాలి, లోపల లోతు ఉండాలి, మళ్ళీ విడైపు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ తొడ సైడ్ లో మనకు టచ్ చేయకుండా సీట్ ఉండాలి. మళ్ళా చేతికి సపోర్ట్ కి ఆర్మ్ రెస్ట్ ఉండాలి. చేతికి సపోర్ట్ లేకపోతే మళ్ళా మోచ ఇట్లా కింద కింద ఉండిపోయి మనం చేతితో మౌస్ కానీ కీబోర్డ్ వాడితే జబ్బల్ పైన బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇట్లా కింద ఉండిపోయి జబ్బల్ దగ్గర ఉన్న చిన్న చిన్న కండరాలు, రొటేటర్ కాఫ్ మసిల్స్ అంటాము, దానికి సపోర్ట్ లేకుండా జబ్బల్లో ఉన్న జాయింట్ ది లైనింగ్ కూడా మళ్ళా అరిగిపోతుంది. సో యూ గెట్ లాట్ ఆఫ్ పెరియాథరైటిక్ ప్రాబ్లమ్స్ అదర్వైజ్. సో ఇక్కడ ఆమ్రెస్ట్ కి, మోచేయికి ఆమ్రెస్ట్ పెట్టి సపోర్ట్ ఉండాలి. ఐడియల్లీ కీబోర్డ్ ఎక్స్టెన్షన్ ఉండాలి. సో కేబుల్ నుంచి ఇట్లా బయట వచ్చిన లాగా కీబోర్డ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఒక కీబోర్డ్ ఎక్స్టెన్షన్ ఉంటే, మన చెయ్యి ఆమ్రెస్ట్ పైన ఉంటే మనం ఇట్లా టైప్ చేయవచ్చు, బాగా యూనో కంఫర్టబుల్ గా టైప్ చేయవచ్చు, మౌస్ వాడవచ్చు. అండ్ స్క్రీన్ ఐ లెవెల్లో ఉండాలి, కింద ఉండకూడదు. మన తల ఇట్లా కింద ఎప్పుడు ఉంటే నెక్ లో ఉన్న, మెడలో ఉన్న బొక్కలు, చిన్న చిన్న ఫెసటల్ జాయింట్స్ మళ్ళీ దానిపైన బాగా స్ట్రెస్ ఉంటాయి, ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అమెజాన్ అన్ని ప్లాట్ఫామ్స్ పైన ల్యాప్టాప్ స్టాండ్స్ దొరుకుతాయి, అవి పెట్టి మానిటర్ ని దానిపైన పెట్టి మీరు వాడుకోవచ్చు. బట్ తల స్ట్రైట్ ఉండాలి నీకు, ఖచ్చితంగా మోచేయికి రెస్ట్ ఉండాలి, ఆర్మ్ రెస్ట్ ఉండాలి. అందువల్ల ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ వాడటం చాలా ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. వన్ మోర్ పాయింట్, చాలా మటుకు ఎగ్జిక్యూటివ్ చైర్ ఈ భాగం దాకానే ఉంటది, మనం ఇక్కడ దాకా తీసుకోవాలి. తల కూడా సపోర్ట్, నెక్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ తో లాంగ్ సీట్ ఉంటది, అవి తీసుకోవాలి. మళ్ళీ మీరు చెప్పినలాగా మీ ఆఫీస్ లో కానీ మీ ప్లేస్ ఆఫ్ వర్క్ లో అవి దొరకలేకపోతే యు గెట్ రిమూవబుల్ సీట్ బ్యాక్ రెస్ట్, బ్యాక్ ఎక్స్టెన్షన్, బ్యాక్ రెస్ట్. అవి మీరు ఉన్న సీట్ కి అటాచ్ చేసి వాడుకోవచ్చు. ఇవి చాలా ముఖ్యం. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఆఫీస్ స్పేస్ ఒకటేలో కాదు, ఇప్పుడు చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. సో మీ ఎగ్జాక్ట్లీ, సో కరెక్ట్. సో ఇంట్లో ఇంటి వాతావరణం కూడా వర్క్ వాతావరణం అయిపోతుంది. అక్కడ కూడా ఈ వాతావరణం కరెక్ట్ ఉండాలి. యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ ఎర్గోనామిక్స్ ఇన్ హోమ్ అండ్ ఇన్ ది ఆఫీస్ స్పేస్, బోత్ ప్లేసెస్. అంటే ఇంట్లో నుంచి పని చేస్తే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా కంప్యూటర్స్, ఇంట్లో నుంచి పని చేస్తే అదేదో ఒక టేక్ ఇట్ ఈజీ లాగా ఇది కనుక లేకపోతే జనరల్ టెండెన్సీ కౌచ్ లో కూర్చోటము అట్లా చేస్తారు. అవును, అది కొంచెం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అవి మీరు అస్సలు చేయకూడదు. ఎంత దూరం అవుతుందో ఇట్లా సిట్టింగ్ డెస్క్ పెట్టుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఆఫర్ యూ స్టాండింగ్ డెస్క్. సో మీరు ఇప్పుడు కంటిన్యూస్ పని చేసే వాళ్ళకి మధ్యలో డెస్క్ టైమింగ్ పెట్టి తానే మీరు కొంచెం లేసి పని చేసుకోవచ్చు, మళ్ళా కూర్చోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ అందులో ట్రెడ్మిల్ డెస్క్స్, దట్ ఈస్ మనం నడుచుకునే మనం కొంచెం పని చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. టాప్ 5 to 7 ప్రాబ్లమ్స్ వీళ్ళు వచ్చేది ఏంటి చెప్పండి. ఓకే, టెక్కీస్ లో మోస్ట్ కామన్ ప్రాబ్లం నెక్ ప్రాబ్లమ్స్. మెడలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. థర్డ్ ప్రాబ్లం సయాటికా, ఈ నరాలు వెనక ఉన్న నరాలు పట్టుకోవడం, దాంతో లాగడం ప్రాబ్లము. ఎస్, తొడ వెనక. ఫోర్త్ ప్రాబ్లం ఈ ఎల్బోలో ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ఎపికాండలైటిస్ అంటాము. ఇప్పుడు మోచేయి దగ్గర ఈ భాగంలో ఒక సెట్ ఆఫ్ కండరాలు మన చేతిని ఇట్లా పైకి ఎత్తుతుంది.
ఇంకా ఒక భాగం నుంచి వచ్చిన కండరాలు చెయ్యిని ఈ పక్కన పైకి వస్తుంది. సో ఈ జగలో ఈ కంటిన్యూస్ ఈ మౌస్ ప్రాబ్లం మళ్ళీ షోల్డర్ కి సరిగా సపోర్ట్ లేకుండా, మెడకి సపోర్ట్ లేకుండా ఇక్కడ కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. మళ్ళీ జబ్బల్లో దట్ ఈస్ రొటేటర్ కఫ్, టేర్స్, పెరియాథరైటిస్, టెండనైటిస్, కన్నులో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మస్కులోస్కెలిటల్ నౌ. ఇవి వెరీ కామన్ ప్రాబ్లమ్స్ దట్ యు సీ ఇన్ దెమ్. ప్లస్ థంబ్ ప్రాబ్లమ్స్. థంబ్లో ఇక్కడ ఉన్న ఈ కండరాలు మళ్ళీ ఈ లిగమెంట్ ఉంటాయి కదా, ఇది కూడా కాన్స్టెంట్ ఓవర్ యూస్ ఉన్న కాబట్టి ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు టెక్కీస్, ఇప్పుడు ఉన్న మనుషులు అందరం పనికి కంప్యూటర్ పైన కూర్చుంటారు, మళ్ళీ లీజర్ కి కంప్యూటర్ పైన కూర్చుంటారు. సో దే ఆల్ హ్యావ్ టెక్స్ట్ నెక్స్ అండ్ టెక్స్ట్ థంబ్స్. What are simple chair exercises that you can do to preserve your musculoskeletal? So exercises లో నెక్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో నెక్ లో కొన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ లో మనం తల ఇట్లా ముందు తీసుకోవాలి, సో దట్ చిన్ కమ్స్ టు ద చెస్ట్. సెకండ్ లో తల ఇట్లా వెనకాల పోవాలి, సో దట్ యువర్ స్ట్రెచింగ్ యువర్ నెక్ అవుట్. ఇవి చేసే అప్పుడు ఒక్క విషయం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చేసే అప్పుడు మెడ ఇట్లా వెనకాల పోవాలి, తల కాదు. సో చాలా మంది ఏం చేస్తాడు, ఇట్లా చేస్తారు. ఇది ఓన్లీ తల మూవ్ అవుతుంది, ఫుల్ మెడ మూవ్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు టేక్ యువర్ నెక్ బ్యాక్, రైట్. తర్వాత తలని ఒక పక్కన మళ్ళీ ఇంకొక పక్కన చేయడం ఇట్లా, రైట్. దిస్ ఇస్ కాల్డ్ రొటేషన్. దెన్ సైడ్ బెండింగ్. ఈ మూమెంట్స్ చేస్తే మన చెవి షోల్డర్ దగ్గర రావడం లాగా ఇట్లా, ఓకే. దెన్ లాస్ట్ లో తలని ఇట్లా తిప్పాలి, ఇట్లా తిప్పి మళ్ళీ ఆపోజిట్ పక్కన, ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ నెక్ మూమెంట్స్. దాని తర్వాత కొంచెం షోల్డర్ మూమెంట్స్ చేయాలి, అండ్ దెన్ ముందు నుంచి వెనక్కు ఇట్లా చేయడం. నడుము కొంచెం మూమెంట్ చేయాలి, నడుముకు కొంచెం ఇట్లా తిప్పాలి నడుము. ఇఫ్ యూ క్యాన్ అండ్ యూ కెన్ సిట్ కంఫర్టబుల్లీ, యూ క్యాన్ ఈవెన్ హోల్డ్ దిస్ అండ్ పుల్. అప్పుడు ఇక్కడ అంతా మంచిగా స్ట్రెచ్ అవుతుంది, ఓకే. సో స్లైట్ మూవ్మెంట్ అండ్ పుల్. అది డిపెండ్స్ ఆన్ ద చైర్ డిజైన్, సో దట్ యూ స్ట్రెచ్ యువర్ బ్యాక్. అండ్ ఈ మూమెంట్స్, సైడ్ మూమెంట్స్, so that the back stretches out. Then hips ki ee movements, కూర్చొని like marching, okay, sitting marching ఇట్లా చేయడం. లాస్ట్ లో పాదాలు పైకి కింద ఇట్లా చేయడం అండ్ తిప్పడం, బోత్ వేస్, ఒక పక్కన ఇంకొక పక్కన. ఇవి అన్ని గంటకు మీరు ఒక 10 మూమెంట్స్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ రాదు. భుజాలు వెనకాల చాలా నొప్పి వాళ్ళకి, చాలా అంటే మనకు కూడా చేస్తుంటే చాలా నొప్పి వస్తుంది కదా, దానికి కారణం ఏంటండి? ఈ ట్రెపీజియల్ కండరాలు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పాయింట్స్ ఆఫ్ పెయిన్ ఇన్ టెక్కీస్. ఇప్పుడు పెళ్లికి వెళ్తే చుట్టాలు ఉంటారు కదా, కొన్ని మంది, అందరితో పోయి నువ్వేం చేస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి, అందులో పోయి కొంచెం సలహా ఇవ్వడం, అది ఎవరికాదు కావాలా వద్దా అది ముఖ్యం కాదు, కానీ అందరికి పోయి సలహా ఇస్తారు. మన ట్రెపీజియస్ మసిల్ అట్లనే చాలా సహాయం చేయాలనుకుంటున్నాను. ఎస్. సో మనం ఇప్పుడు టెక్కీ వాళ్ళు మౌస్ పట్టుకుని మోచేయికి సపోర్ట్ లేకుండా భుజం ఇట్లా కింద పెట్టి సరిగా పాస్చర్ లేకుండా కూర్చొని గంటలకు పని చేస్తే ఈ మసిల్ పెద్ద మసిల్, అది మన షోల్డర్ మసిల్స్ కి సాయం చేయడానికి కోషిష్ చేస్తుంది, మళ్ళీ మన మోచేయికి, మళ్ళీ మనం నెక్ మసిల్స్ కి. సో న్యాచురలీ ఈ మసిల్ నుంచి బాగా నొప్పి వెళ్తుంది. అందరం ఇక్కడనే నొప్పి ఉంటాయి చెప్తాడు. ఆ మసిల్ లోపల మనకు గడ్డిలాగా, కానీ రాయల్లాగా మసిల్ గట్టిగా అయిపోయి, లైక్ గడ్డలు, వి కాల్ ఇట్ మయోఫేషియల్ ట్రిగర్స్, అట్లా గట్టిగా అయిపోతుంది లోపల. ఆ పాయింట్ లో నొక్కితే బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఏమో మనకు తలకాయ దాకా పోయి చెయ్యి కింద కూడా వస్తుంది, రేడియేటింగ్ పెయిన్. అలసిపోతుంది, కరెక్ట్. సో దానికి మనం ఇప్పుడు చేసే ముందు ఉన్న టీచింగ్ వీడియోలో కరెక్ట్ చైర్లో ఎట్లా కూర్చోవాలి, వేరే మసిల్స్ కి ఎట్లా కరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వాలి,
కీళ్ళలు కనికి ఎట్లా సపోర్ట్ ఇవ్వాలి మాట్లాడాం ఇప్పుడే. అదాన్ని మనం ఫాలో చేస్తే ట్రెపీజియస్ విల్ నాట్ గెట్ సో టైర్డ్. సో దానికి కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద సింపుల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు నేను ఒక ఆఫీస్ రొటీన్ చూపిస్తాను చైర్ లో కూర్చొని. ఇప్పుడు మీకు టైం ఉంటే ఈవెన్ ద ట్రెపీజియస్ క్యాన్ బి ఎక్సర్సైజ్ ఇన్ సిట్టింగ్. సో దానికి షోల్డర్ ష్రగ్స్ అంటాము. ఇట్లా పైకి ఎత్తడం కింద వెళ్ళడం, పైకి ఎత్తడం కింద వెళ్ళడం. సో భుజం చెవి దాకా వెళ్ళాలి, అప్ అండ్ డౌన్. ఓకే, ఇది చేయడం చాలా ముఖ్యం. సెకండ్ థింగ్ ఇస్ కొంచెం తలని ఇట్లా చేస్తాం కదా, లైట్ గా తలని ఇట్లా నొక్కాలి. నొక్కితే మీకు ఈ భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ ఇటు భాగం చేస్తే ఈ భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది. ఇది కూడా మనం చెయ్యొచ్చు. మనం చాలా విషయాలు మాట్లాడాం కదండి. ఇప్పుడు మీరు ఒక్కసారి వాటన్ని సారాంశం చెప్తారా? ఓకే, సో ఈ సారాంశంలో మెయిన్ ముఖ్యం పాయింట్స్ ఏంటన్నాక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పని చేయడం, సాఫ్ట్వేర్ పని చేయడం ఆఫీస్లో చేస్తే కానీ ఇంట్లో చేస్తే రెండులో వాతావరణం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన లాగా కుర్సీ ఇంట్లో కానీ ఆఫీస్ రెండు జగలో చాలా ముఖ్యం వాడుకోవాలనికి, రైట్? సెకండ్, గంట సేపుకి మీరు ఇప్పుడు చెప్పిన సింపుల్ చైర్ ఎక్సర్సైజెస్ ఒక 2 minutes కి 2 నిమిషాలకి చేయడం చాలా ముఖ్యం. చేస్తే మీ కండరాలు మళ్ళీ కీళ్ళలు ఆరోగ్యం చాలా రోజు ఉంటాయి వితౌట్ ప్రాబ్లమ్స్. అవును, చిన్నవాళ్ళు ఎప్పటి నుంచి 20-30 ఏళ్ళు అంటే ఇంకా కరెక్ట్ 30-40-50 years పని చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 4th person యంగ్ పర్సన్ హు కమ్స్ ఈవెన్ బిలో 30 ఎక్స్రే తీస్తే బొక్కల్లో ఆల్రెడీ మార్పు చూపిస్తుంది. అండ్ దాట్ ఈస్ అ వెరీ వరీసమ్ ఫ్యాక్ట్. మనకు గంట ఎప్పుడు పోతుంది పనిలో తెలియదు. సో బెస్ట్ ఇస్ ఒక అలారం పెట్టడం. సో ఎవ్రీ 60 minutes మీకు ఒక బీప్ రావాలి. సో మీరు అన్ని కొంచెం ఆపి ఈ ఎక్సర్సైజెస్ కొంచెం చేసి మళ్ళీ పని మొదలు పెట్టండి. అది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, అంటే కూర్చోవడం పోస్చర్ గురించి, అక్కడి నుంచి చైర్ గురించి, మన కూర్చొని ఎక్సర్సైజ్ చేసేది, అలారం పెట్టుకునేది, ఇంటికి వెళ్ళాక మళ్ళా ఇదే కంప్యూటర్ చూడకుండా ఇవన్నీ చేస్తే మీ జాయింట్స్ అన్ని కాస్త ప్రిజర్వ్ అవుతాయి. ఎస్ డెఫినెట్లీ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి నారాయణ గారు. అండ్ నేను తెలుగులో మాట్లాడేది ఏమాత్రం మిస్టేక్స్ ఉంటే దానికి క్షమించండి.